సాయంకాల వేళ మనం ప్రార్థనలోనికి వెళ్ళక ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని కలిసి చదువుతాం. 57వ దావీదు కీర్తన 57వ దావీదు కీర్తన 2వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. 57వ కీర్తన 2వ వచనం. 57వ కీర్తన 2వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మరొక మాట కూడా చదువుతాం. 138వ దావీదు కీర్తన 138వ దావీదు కీర్తన 6వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. 6వ వచనం అండి, అందరం కలిసి 138:6. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠును బాగుగా ఎరుగును. చిన్న ప్రార్థన చేస్తాం. నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. నాయన ప్రేమించి సాయంకాల వేళ మీ ఇంట్లో సమకూర్చి మీ జీవగల సన్నిధిని మేము అనుభవించినట్లుగా సహాయపడినకై గణపరుస్తున్నాం. జీవం కలిగిన పాటల ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఎలాగున విజ్ఞాపన చేయవలన తెలియని వారు ప్రేమించి మీరు తీసుకుని వచ్చిన పరిశుద్ధమైన లేఖన భాగాలను బట్టి మీకు ఎంతో వందనములు. దీవించి ఆశీర్వదించండి. వాటిని నా కొరకు మా కొరకు విరిచి పంచిపెట్టండి. ఈ లేఖన భాగం వివరించడానికి మీ దాసుని జ్ఞానం చాలు. వివేకం లేనివాడు, నోటి మాన్యవాడు, బలహీనుడు బలపరుచున్నాయని మీ ఆత్మచేత మీ దాసుని నింపి మీ అభిషేకం ఇచ్చి బలపరచు. ఒక 12 అపోస్తలుల ఆడుకు ఏ పని నాడుకు భార్య ఓషుడు నెరవేర్చి మహిమ పొందము. మీ వాక్కు చేత నింపము. హృదయాలు కుమరించి విజ్ఞాపన చేయడానికి పురికొల్పము. అక్కర కలిగి ఆశ కలిగి మీ ఇంటికి వస్తున్న ప్రతి బిడ్డ యొక్క అక్కర తీర్చబడినట్లుగా, వారి వ్యాకులాలు తీర్చబడినట్లుగా, దయగల తండ్రి వారికి ఉన్న నిరుత్సాహం తొలగించబడినట్లుగా మీ వాక్కును మా కొరకు విడుదల చేసి, దయగల తండ్రి మీ వాక్కు చేత ప్రతి బిడ్డ కూడా తాకబడి విజ్ఞాపన చేయడానికి మీరు పురికొల్పవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, కూడి వచ్చిన వారిని బట్టి వందనములు. ఇంకా దగ్గర దూర ప్రాంతాల నుండి రావాల్సిన వారిని తీసుకుండండి. లక్ష్యంగా ఉండే బిడ్డలతో మాట్లాడి వాళ్ళ హృదయాలను తొందరపెట్టి మీ సమాజంతో కలిసి ఏకీభవించి విజ్ఞాపన చేయనట్లుగా ప్రతి హృదయంలో కూడా నూతన భారాన్ని కలిగించి వీటిని నడిపించు. సాతాను యొక్క అంధకార క్రియలు అయిపరచు. మీ ఆత్మను కుమ్మరించి మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. సాయంకాల వేళ ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతి లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడునుగాక. ప్రార్థన కొరకై ప్రభు మనల్ని పురికొల్పి ప్రోత్సహించునుగాక. 57వ దావీదు కీర్తన 2వ వచనాన్ని మనం చదివాం. భక్తుడు ఇలాగ రాశాడు: మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయకముందు మనం ఎక్కడున్నామో, ఎవరి సమ్ముఖంలోనికి చేరి వచ్చామో అనే స్పర్శ గ్రహింపు ఆత్మీయ జీవితంలో కలిగి ఆయన వద్ద మనం మొరపెట్టాలి అని ఈ భాగం మనకు తేటగా వివరిస్తూ ఉంది. నేను ఎవరు? ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరు? మహారాజు.
చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, ఘనత కలిగిన వాడు. అయినప్పటికీ తన వ్యక్తిగతమైన జీవితంలో గుర్తించగలిగిన సత్యాన్ని ఇక్కడ తెలియపరిచాడు. మహా ఉన్నతుడైన దేవుడు, ఆయన దగ్గర మనం అందరం కూడా యోగ్యత లేని వారమే అనేది నా జీవితంలో గుర్తించగలిగాడు. మహా ఉన్నతుడైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామనే స్పర్శ గ్రహింపు ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి అని హెచ్చరిక చేయబడుతుంది. రెండవది, ఆ దేవుడు మాత్రమే నా కార్యాలు సఫలము చేయగలడు అనే నమ్మిక ఆత్మీయ జీవితంలో అవసరం. ఆ నమ్మిక కలిగి ఉంటేనే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలం. ఒకటి, ఆయన ఔన్నత్యాన్ని గుర్తించాడు. రెండవది, ఆయన కార్యాలు సఫలము చేయగలడు అని నమ్మిక కలిగిన వాడే. మూడవదిగా ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? రాధేయపడ్డాడు. ఇది ఆత్మీయ జీవితంలో నీవు నేను కూడా గుర్తించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నా. కొన్నిసార్లు దేవుని యొక్క మందిరాల్లో ఉన్నామనే గ్రహింపు కూడా మనకు ఉండదు. ఏ దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నామనే ఆ స్పర్శ కూడా మన జీవితంలో చాలా వరకు కలిగి ఉండలేం. అందుకనే అంత ఉన్నతమైన స్థానం కలిగినటువంటి ఆ రాజే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఎంతో ధీరుడిగా తగ్గించుకోవడానికి ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు వివరణిస్తుంది. అందుకనే ఇదే కీర్తనకారుడు 138వ దావీదు కీర్తన 6వ వచనంలో ఏం పలికాడు చూడండి. యెహోవా మహా ఉన్నతుడైనను మహోన్నతుడైనను ఆయన ఎవరిని లక్ష్య పెడతాడట? దీనులను లక్ష్య పెట్టువాడు. ఆయన దూరం నుండి ఎవరిని చూస్తున్నాడట? గర్విష్ఠులను బాగుగా ఎరిగినవాడు. ఈ సాయంకాల వేళ మరి నీవు నేను కూడా ఏ స్థితిని కలిగి ప్రభు పాదాల దగ్గర పడవేసుకుంటున్నామో ఒకసారి మనల్ని మనం ప్రభు పాదాల దగ్గర మరి శుచిపరచుకున్నట్టు చాలా అవసరం అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. అందుకనే అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ రాజే అంత ధీరుడుగా దేవుని సన్నిధిలో పడవేసుకుని విజ్ఞాపన చేస్తే ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నా. అందుకే ఈ మాట రాశాడు. యెహోవా మహా ఉన్నతుడైనప్పటికీ కూడా ఆయన ఎవరిని లక్ష్య పెడతాడట? దీనులను ఆయన లక్ష్య పెట్టువాడు అని దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. దీనులను లక్ష్య పెట్టే దేవుడు ఆయన దూరం నుండి బాగా చూస్తున్నాడట. ఎవరిని చూస్తున్నాడట? ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగిన వాడు అనే మాట అదే భక్తుడు రాస్తూ వచ్చాడు. 144వ కీర్తన 3వ వచనం, 144:3లో ఇంకొక మాట రాశాడు. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీ వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు అనే మాట పలికాడు. చూడండి, అంటే ఎంత ధీరుడుగా దేవుని దగ్గరికి వెళ్తున్నాడో దేవుని యొక్క వాక్యం ఇక్కడ వివరణ ఇస్తుంది. యెహోవా నీవు చదవండి. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు అని. అంటే ఎంత దీనత్వం తన జీవితంలో ఉన్నదనేది మనకు బాగా అర్థమవుతుంది. అది మహోన్నతుడైన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు నన్ను లక్ష్య పెట్టడానికి అక్కడేమో మహా ఉన్నతుడైన దీనులను లక్ష్య పెడతాడని ఉంది కదా. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టడానికి ఏ పాటి వారు. ఎంత దీనత్వాన్ని కలిగి ప్రభు పాదాల దగ్గర ఆ వ్యక్తి పడవేసుకుంటూ వచ్చాడో దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, ఆయన నరులను లక్ష్య పెట్టువాడు. ఎవరు ఏ నరులను లక్ష్య పెడతాడట? అందరినీ చూస్తున్నాడు కదా దేవుడు. దీనులను చూస్తున్నాడు, గర్విష్ఠులను కూడా బాగా ఎరిగినటువంటి వాడు. ఆ దేవుని యొక్క సముఖంలో దీనత్వాన్ని కలిగి ఎవరు వెళ్తారో వారిని లక్ష్య పెట్టి వారి అక్కర తీర్చేవాడు అని దేవుని యొక్క వాక్యం తేటగా మనకు వివరణిస్తుంది. రండి, లేఖనాలను ఆధారం చేసుకుని రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట
రాస్తూ వచ్చాడు. చదవండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. రూతు 2:10. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశనైన నాయందు లక్ష్యముంచునట్లు ఏమి తెలిసి పరదేశమైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా దేవుని యొక్క సన్నిధిలో చూస్తే ఎవరి మాట పలికినటువంటి వ్యక్తి? రూతు అని దేవుని యొక్క వాక్యంలో మనం ఎరగదు. రూతు ఎవరు అనే విషయానికి వస్తే ఆమె అన్నిరాలు కదా. ఎక్కడో మోయాబు దేశం నుండి వచ్చిన అన్నిరాలు దేవుని యొక్క ప్రజల యందు నమ్మిక ఉంచి దేవుని యొక్క ప్రజలను వెంబడించినటువంటి యోగ్యురాలు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తేటైన వివరణ ఇస్తుంది. ఆమె ఎక్కడుంది ఇప్పుడు అనంటే బోయజు యొక్క పొలములోనికి వచ్చింది. ఆమె ఎక్కడికి వచ్చినదట? బోయజు యొక్క పొలములో ఉంది. బోయజు యొక్క పొలములో ఎక్కడ ఉందనంటే బోయజు యొక్క పనికత్తెల యొద్ద ఉంది. అంటే దేవుని యొక్క సన్నిధిలో చూస్తూ వెళితే బోయజు యొక్క మరి పనికత్తెల యొద్ద, బోయజు యొక్క పొలములో బోయజు యొక్క పనికత్తెల యొద్ద ఎలా ఉంది అంటే ఆమె దీనత్వాన్ని కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు వివరణిస్తుంది. అందుకనే బోయజు వచ్చి చూచి ఆమెను కటాక్షించినప్పుడు ఆమె పలికినటువంటి మాట ఏంటంటే, ఏమి తెలిసి పరదేశినైన నాయందు నీవు లక్ష్యముంచితివి అన్నాడు. ఏమి తెలిసి? ఆమెలో ఏముందట? ఆమెలో దీనత్వాన్ని చూడగలిగాడు ఆ బోయజు. పరలోకము బోయజు కూడా దూరం నుండి చూస్తున్నటువంటి వాడు బోయజు. ఎక్కడ? ఆయన పొలములో, అనగా దేవుని యొక్క సమాజం మధ్య ఈరోజు ఏ దీనత్వాన్ని మనం కలిగి సాగిపోతున్నామో, ఏ దీనత్వాన్ని అలవర్చుకుంటూ వచ్చామో ఎవరు చూస్తున్నారట? ఆ బోయజు చూస్తున్నాడు. ఆయన చూస్తూ వచ్చాడు. బోయజు యొక్క పొలంలో పనిచేస్తున్నటువంటిది. ఈనాడు దేవుని యొక్క సమాజం మధ్య నీవు నేను కూడా ఏ దీనత్వాన్ని కలిగి సాగిపోతున్నామో ఇది ఎవరు చూస్తున్నారు? బోయజు చూస్తున్నాడు. ఆయన మహా ఉన్నతుడైనను దీనులను ఏం చేసేవాడట? లక్ష్య పెట్టువాడు. ఆమె దీనత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. దేవుని యొక్క సమాజం మధ్య, దేవుని యొక్క పొలములో, అనగా బోయజు యొక్క పొలములో ఎంతో యోగ్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, దీనురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో జాగ్రత్త కలిగి పరిగా ఏరుకూర్చున్నటువంటి వ్యక్తి. మరి ఆమెలో యోగ్యతను ఆ బోయజు చూడగలిగినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ రాత్రి నీవు నేను కూడా దేవుని యొక్క సమాజం మధ్య ఏ దీనత్వాన్ని అలవర్చుకొనుచున్నామో ఒకసారి ప్రశ్న వేసుకొని ప్రభు పాదాల దగ్గర పడవేసుకోవాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. చాలామంది పనివారు ఉన్నారు. బోయజు యొక్క పొలంలో చాలామంది పనిచేస్తున్నారు. కానీ మరి ఆయన ఆమెను లక్ష్యం ఉంచినట్లుగా ఆమె పలికినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈనాడు దేవుని యొక్క సమాజం మధ్య అట్టి దీనత్వాన్ని నీవు నేను కూడా మహోన్నతుడైన దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే దీనత్వాన్ని కలిగి సాగిపోతామో అప్పుడు మనకున్న అక్కర ఎలాంటిదైనప్పటికీ ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క సన్నిధిలోనూ మొరపెడితే నీ మనవిని దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీ అక్కరంతా కూడా తీర్చడానికి ఆయన సమర్థుడు దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే లేఖనాల్లో మాట మనం ఎరుగుదు. 34వ దావీదు కీర్తన 6వ వచనంలో మనం చూస్తూ వెళితే ఈ మాట రాయబడి ఉంటుంది. 34వ కీర్తన 6వ వచనం అండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. అతని కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించేవాడు. ఈ దీనుడు మొరపెట్టగా, దేవుని యొక్క సన్నిధిలో దీనత్వాన్ని కలిగి వెళ్ళినటువంటి వ్యక్తి, ఈ దీనుడు ఎంత ఉన్నతమైన స్థానం కలిగినటువంటి వాడు, దేవుని యొక్క దృష్టిలో ఎంత యోగ్యతను కలిగిన వాడే, దీనత్వాన్ని కలిగి తగ్గించుకొని తన జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడినటువంటి వాడు, ఆ దేవుడు లక్ష్య పెట్టునట్లుగా తన దీనత్వాన్ని దేవుని యొక్క సముఖంలో మరి అలవర్చుకున్నటువంటి వాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దీనులు మనమని దేవుడు ఆలకిస్తాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. కనుక నాడు దీనులను లక్ష్యపెట్టు దేవుడు ఈ రాత్రికాల సమయంలో నువ్వు దీనత్వాన్ని కలిగి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నీకున్నటువంటి కష్టం ఎలాంటిదైనా, నీకున్న శ్రమ ఎలాంటిదైనప్పటికీ కూడా, నీకున్నటువంటి దుఃఖం ఎలాంటిదైనప్పటికీ కూడా, ఎలాంటి అక్కరలో నువ్వు దేవునింటికి వచ్చినప్పటికీ కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో దీనత్వాన్ని కలిగి నువ్వు మొరపెట్టడానికి నువ్వు ఇష్టపడితే నీ శ్రమంతటిని కూడా తొలగించడానికి దేవుడు సమర్థుడు అని దేవుని యొక్క వాక్యం తేటగా
మాట్లాడుతుంది. అందుకనే భక్తుల యొక్క జీవితాల్లో వాళ్ళు వెళ్ళి చూచినటువంటి సందర్భాలు, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దీనత్వాన్ని కలిగి ఆ దేవుని యొక్క సముఖంలో మొరపెట్టడానికి ఇష్టపడినప్పుడు ఆ దేవుడట దీనులకి ఎలా ఉంటాడట, అండగా ఉండడానికి ఆ దేవుడు ఇష్టపడేవాడు. 147:6 దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే అక్కడ మన పాట కూడా తెలుసు కదా, దీనులకు అండ ఆయన్ని భక్తిహీనుల కూల్చును అని పాట ఉంది కదా. అంటే 147వ కీర్తన 6వ వచనాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే ఈ మాట రాయబడి ఉంటుంది. చదవండి. యెహోవా దీనులను లేవనెత్తువాడు. యెహోవా దీనులనట లేవనెత్తేవాడు, అండగా ఉండేటువంటి వాడు. తిరిగి భక్తిహీనులైన ఆయన నేలను కూర్చువాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. కనుక నాడు ఆత్మీయ జీవితంలో పలు విధాలుగా భక్తిహీనుల ద్వారా హింసించబడేటువంటి విషయాలు, బాధ కలిగినటువంటి విషయాలు, లేక ఆత్మీయ జీవితంలో కురిగిపోయినటువంటి సందర్భాలు ఏమైనప్పటికీ కూడా ఆ దేవుని యొక్క సముఖంలో దీనత్వాన్ని కలిగి మొరపెట్టడానికి నువ్వు ఇష్టపడితే దీనులకు ఆయన అండగా ఉండి వారిని ఏం చేస్తాడట, లేవనెత్తువాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. దీనులను లక్ష్య పెట్టేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఈ దీనుడు మొరపెట్టగాని లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. ఏ పరిస్థితులైనా ప్రభువు మీద ఆధారపడి విజ్ఞాపన చేసే దీనత్వాన్ని ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటే ఖచ్చితంగా నేను లక్ష్య పెట్టి నీ అక్కర తీర్చడానికి దేవుడు సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మనం ఎరిగినటువంటి విషయాలు లేఖనాలు మనం చూస్తూ వెళితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం లేక 3వ వచనం మనం చూస్తూ వెళితే ఇలాగూ వ్రాయబడి ఉంటుంది, ఎవడు దీనుడై అని రాయబడి. ఎవడు దీనుడై అవన్నీ చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును వానినే నేను దృష్టించుతున్నాను, వాడిని నేను దృష్టించుతాననే మాట ప్రేమ కలిగిన దేవుడు తెలియపరుస్తున్నారు. కనుక నాడు దేవుని యొక్క సమాజం మధ్య ఏ దీనత్వాన్ని కలిగి సాగిపోతున్నామో ఒకసారి ప్రశ్న వేసుకొని ప్రభువుకు లోపరుచుకుంటే ఆయన దీనులను లక్ష్య పెట్టడం మాత్రమే కాదు, దీనులకు అండగా ఉండి వారిని లేవనెత్తడం మాత్రమే కాదు, కానీ తిరిగి వారి మీద దృష్టించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వారై నా మాట విని వణకుచుండును అనే మాట. నిజముగా భక్తుడైన దావీదు తన ఆత్మీయ జీవితంలో యెహోవా మహోన్నతుడైన మాట పలుకుచూ వచ్చినటువంటి మాట, ఆ మహోన్నతుడైన దేవుని యొక్క సముఖంలో ఎంత దీనత్వాన్ని కలిగి పడవేసుకుంటూ వచ్చాడో ఆ కారణాన్ని బట్టి దేవుడు దీనుని యొక్క మరణ ఏం చేశాడట, లక్ష్యముంచాడు, ఆలకించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఈ రాత్రి ఏ అక్కర కలిగి దేవుని ఇంటికి వచ్చావో, మరి ఏ దీనత్వాన్ని కలిగి దేవుని ఇంటిలో జీవితాన్ని అలవర్చుకుంటూ వస్తున్నావు, దేవుని యొక్క పొలములో ఆ పొలలోకి పోయి చూస్తున్నప్పుడు యోగ్యమైనటువంటి జీవితాన్ని కలిగి దేవుని యొక్క మాట విని వణికేటువంటి విధానం జీవితాలు అలవర్చుకుంటూ వచ్చావో, దానిని బట్టి ప్రేమ కలిగిన దేవుడిని వెళుచున్న పరిస్థితులన్నింటిలో కూడా గొప్ప విడుదల నీకు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ నీ అక్కరంతా కూడా తీర్చడానికి నీ మీద దృష్టి ఉంచి ఆ దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే అది ఆకాశ వర్ష జలము తాగును, అది యెహోవా లక్ష్యపెట్టు దేశము అని రాయబడి ఉంది. ఎక్కడ? ద్వితీయోపదేశ కాండం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తూ వెళితే ఈ మాట రాయబడి ఉంది, అది యెహోవా లక్ష్యపెట్టు, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశం అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, అనగా సర్వ సమృద్ధి చేత నీ ఆత్మీయ జీవితం ఆయా పరిస్థితులు బట్టి డస్సినటువంటి స్థితిలో జీవితం, ఎండిపోయినటువంటి స్థితిలో జీవితం ఉన్నప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుడు మరి యెషయా గ్రంథం 66:2 ఆధారం చేసుకొని చూస్తూ వెళితే ఆయన దృష్టించినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడట, అది ఆకాశ వర్ష జలము రాగును, అది యెహోవా లక్ష్యపెట్టు దేశం. అలాగే ప్రేమ కలిగిన దేవుడు నీకున్నటువంటి నిరుత్సవంలో, నీకున్నటువంటి కృంగుదల్లో, మరి ఆత్మీయ జీవితంలో డస్సిన స్థితిలో ప్రేమ కలిగిన దేవుడు గొప్ప ఆదరణ నీకిచ్చి నేను ఉత్తేజింపు చేయడానికి దేవుడు ఇష్టపడేవాడిని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఈ రాత్రికాల సమయంలో నాడు ఆత్మీయ జీవితంలో వెళుచున్నటువంటి పరిస్థితుల్లో, మరి కొన్నిసార్లు కృంగిపోయినటువంటి పరిస్థితులు, అలసిపోయినటువంటి పరిస్థితులు, అధైర్యపడినటువంటి పరిస్థితులు, లేక మరి భక్తిహీనుల ద్వారా బాధించబడినటువంటి పరిస్థితులు,
ఏవి జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా దీనత్వాన్ని కలిగి ప్రభు పాదాల దగ్గరికి నువ్వు వెళితే, ప్రియమైన దేవుడు నీ అక్కర తీర్చడానికి సమర్థుడు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. భక్తుడైన దావీదు తన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకొని మరి భక్తిహీనుల యొక్క తిరస్కారానికి ఓర్చుకొని జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని సాగిపోతూ వచ్చాడు. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు భక్తిహీనులను ఏం చేశాడట? కూల్చివేస్తూ వచ్చాడు. దీనిని ఏం చేశాడు? దేవుడు లేవనెత్తువాడని తన జీవితంలో రుజువుపరుచుకుంటూ వచ్చాడు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే ఈ విషయాలని మనం బాగా ఎరిగినటువంటి వారు. అందుకనే దావీదు ప్రబలాడు, సౌలు నీరసిల్లిపోయాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇది వాక్యానుసారమైన సత్యం, మనుషుని యొక్క మాటలు కాదు ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే 2వ గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తూ వెళితే ఇలాగూ రాయబడి ఉంది. మరి సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను దావీదు కుటుంబాలకు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లను. గమనించండి, 2 కుటుంబాలకు ఏం జరిగిందట? చెప్పండి, ఏం జరిగిందట? బహుకాలం ఏం జరిగిందట? యుద్ధం జరిగిందట. అయితే ఎవరిని లక్ష్య పెట్టాడు దేవుడు? ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఈనాడు కుటుంబాలు కావచ్చు, మరి సమాజపరమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగతమైన జీవితాల్లో కావచ్చు, ఎలాంటి పోరాటంతో కూడిన పరిస్థితులు జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా బహుకాలం ఆత్మీయ జీవితంలో ఆ పరిస్థితుల ద్వారా అనపబడినటువంటి స్థితి ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నప్పటికీ కూడా ఆనాడు దావీదు దీనుడిగా దేవుని దగ్గర పడవేసుకున్నాడు గనక ఏం చేశాడు? దేవుడు లేవనెత్తాడు. ఆత్మీయంగా వ్యక్తిని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగు. ఈ రాత్రి కాల సమయంలో ఇట్లా దీనత్వాన్ని కలిగి ప్రభు పాదాల దగ్గర మనం పడవేసుకొని విజ్ఞాపన చేస్తే ప్రేమ కలిగిన దేవుడు ఆత్మీయంగా నేను ఉన్నతమైన స్థానంలోనికి తేవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. భక్తులను కూల్చివేయడం మాత్రమే కాదు, తిరిగి నీ పక్షాన ప్రేమ కలిగిన దేవుడు యుద్ధం చేస్తాడట. లేఖనాలు తేటగా మాట్లాడుతున్నాయి. వాక్య సత్యాన్ని ఎరిగి ప్రభువుకు లోబర్చుకొని నీవు నేను కూడా విజ్ఞాపన చేస్తే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అందుకని 34:6 మనం చదివాం కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని ఏం చేశాడట? తప్పించిన దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. ఈ రాత్రి ఇట్లా దీనత్వాన్ని కలిగి ప్రభు పాదాల దగ్గర పడవేసుకొని విజ్ఞాపన చేసి ఆయన లక్ష్య పెట్టులాగున ప్రభు నా ఆత్మీయ జీవితంలో మహా ఉన్నతుడైన దేవుని యొక్క సముఖంలో ఉన్నాననే స్పర్శ నా జీవితంలో మర్చిపోయానయ్యా. రెండవది, నీవు మాత్రమే కార్యాలు సఫలం చేసే దేవుడన్న సత్యాన్ని నమ్మి మీ మీద ఆధారపడలేకపోతూ వచ్చానయ్యా. మీ పాదాల దగ్గర కూర్చొని మొరపెట్టలేని స్థితి నా జీవితంలో కలిగి నష్టపోతూ వచ్చానయ్యా. నన్ను క్షమించమని క్షమాపణ కోరుకుని ప్రభు పాదాల దగ్గర పడవేసుకుంటే 138:6 ప్రకారం ఆ ప్రేమ కలిగిన దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు. యెహోవా మహా ఉన్నతుడైనను ఎవరిని లక్ష్య పెడతాడట? ఈ రాత్రి లాంటి దీనత్వాన్ని కలిగి ప్రభు పాదాల దగ్గర పడవేసుకొని ఈ దీనుడు అంటే దావీదంతా దీనత్వాన్ని కలిగి ప్రభు పాదాల దగ్గర వెళ్ళాడు, దేవుని చేత లక్ష్య పెట్టబడుచు వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఆనాడు రూతు ఎలాగూ మరి బోయజు యొక్క పొలములో అనగా దేవుని యొక్క సమాజం మధ్య ఈనాడు ఏ దీనత్వాన్ని అలవర్చుకున్నామో ఒకసారి ప్రశ్న వేసుకొని ప్రభు పాదాల దగ్గర పడవేసుకొని దీనత్వాన్ని కలిగి నువ్వు మొరపెడితే నీకున్న అక్కర ఎలాంటిదైనా, నీకున్న వ్యాకులం ఎలాంటిదైనా, నీకున్న నిరుత్సాహం ఎలాంటిదైనా, మరి నీకున్న అధైర్యపడుచున్న పరిస్థితులు ఎలాంటివైనా వాటన్నిటిలో నుండి ప్రేమ కలిగిన నిన్ను తప్పించడం మాత్రమే కాదు కానీ ఆయన లక్ష్య పెట్టి ఆకాశ వర్ష జలము త్రాగించి ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని రావడానికి ప్రేమ కలిగిన దేవుడు ఇష్టపడుచున్నాడు. ఈ రాత్రి ఈ కొద్ది తలంపులను అనుసరించి ప్రభు పాదముల చెంత పడవేసుకొని ప్రభు మీరు కోరిన దీనత్వం నా జీవితంలో లేని స్థితి కలిగి నష్టపోయానయ్యా. ఈ రాత్రి అట్టి దీనత్వాన్ని నేను కలిగి మీకు మహిమకరంగా నా జీవితాన్ని కట్టుకొని కొనసాగినట్లుగా నన్ను సిద్ధపరచయ్యా. భక్తిహీనతలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలా అణచివేయబడుచూ వచ్చినాయో, దావీదు ఎలా ప్రబలుచూ వచ్చాడు, ఏ దీనత్వాన్ని కలిగి ప్రభు పాదాల దగ్గర తన జీవితాన్ని కట్టుకుంటూ వెళ్ళినప్పుడు ప్రేమ కలిగిన ఉన్నతంగా మరి ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వచ్చాడో అది నాడు నీలో నాలో కూడా ఉండాలనేదే ఆ ప్రేమ కలిగిన దేవుడు ఉద్దేశించాడు. బెరాకాలు నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకొని కొనసాగుచున్నావు?
దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామనే స్పర్శను కోల్పోయావా? స్పర్శ కలిగి ఉన్నావా? మహోన్నతుడైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నానే గ్రహింపుతో దేవుని యొక్క సన్నిధిలో పడవేసుకొనిచున్నావా? భిన్నమైన విధానంలో నోరు తెరుస్తున్నావా? జాగ్రత్త వహించి ప్రభు పాదాల దగ్గర పడవేసుకుంటే ఈ రాత్రి దీనులను లక్ష్య పెట్టు. దేవుడు నిన్ను కూడా లక్ష్య పెట్టి నీ అక్కర తీర్చాలని ఇష్టపడుచున్నాడు. ఆత్మీయంగా ఏది జీవితంలో కోల్పోయామో అదంతా కూడా తిరిగి ఇవ్వడానికి ఈ దేవుడు సమర్థుడు. ఈ కొద్ది తలంపులను అనుసరించి దీనత్వాన్ని కలిగి ప్రభు పాదాల దగ్గర పడవేసుకొని మొరపెట్టినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థనాత్మత వలన నింపి ప్రార్థన కొరకై ప్రభువును పురికొల్పి ప్రోత్సహించునుగాక. ఈ ఘనమైన నామాన్ని బట్టి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రేమించి మీ జీవం గల వాక్యాన్ని మీరు వచ్చారు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యమును సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నిజంగా దావీదుకున్న ఆత్మీయమైన గ్రహింపుతో కూడినటువంటి ప్రార్థన ఈనాడు నా జీవితంలో లేదు అని యథార్థంగా ఒప్పుకుంటూ క్షమాపణ కోరుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాను. నేను ఎక్కడున్నాను అనే స్పర్శ కూడా జీవితంలో గ్రహింపు లేదు ప్రభువా. మహా ఉన్నతుడైన దేవుని యొక్క సముఖంలో ఉన్నామనే స్పర్శను కలిగి మీ పాదాల దగ్గర అంత మాత్రమే కాదు కానీ దయగల తండ్రి మీరు మాత్రమే కార్యములు సఫలము చేయి దేవుడని నమ్మికతో మీ దగ్గర పడవేసుకొని విజ్ఞాపన చేయాలని జ్ఞాపకం చేశారు. ఓ దయగల తండ్రి, అలాగూ మీ పాదముల చెంత మొరపెట్టి మీ ద్వారా సమస్తమును పొందినట్లు దేవా నన్ను మమ్మల్ని సిద్ధపరచుటకు ప్రేమించి 138 జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీరు మహా ఉన్నతుడైన దీనులను లక్ష్య పెట్టువారని ఏ దీనత్వం నా జీవితంలో కలిగి ఉండాలో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మాత్రం కూడా యోగ్యత లేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకనే మోయాబిరాలైన రూతును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆమెకున్న వ్యాకులాన్ని ఎరిగినటువంటి దేవుడు, దయగలిగిన తండ్రి ఆమెకున్న నిరుత్సాహాన్ని ఎరిగినటువంటి దేవుడు, తిరిగి ఆమె బోయజు యొక్క పొలంలో ఏ దీనత్వాన్ని అలవర్చుకుంటూ వచ్చినదో అది చూసి ఆమెను లక్ష్యముంచినటువంటి దేవుడు. ఎంత గొప్ప ఆదరణ మీరిస్తూ వచ్చారు తండ్రి. ఆ దేవుడు నేడు కూడా ఉన్నారు అని, ఆయన దూరం నుండి చూస్తున్నారని స్పర్శతో తండ్రి జీవితాన్ని మీ పాదాల దగ్గర పడవేసుకొని విజ్ఞాపన చేయాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దీనులకు అండగా ఉండే దేవుడు, దీనులను లేవనెత్తే దేవుడు, దయగలిగిన తండ్రి ఈనాడు అణపబడుచున్నటువంటి పరిస్థితులు, తిరిగి తరమబడుచున్నటువంటి పరిస్థితులు, భిన్నమైన విషయాలు, ఆత్మీయ జీవితంలో కురింగిపోయినటువంటి స్థితి, దావీదు వెళ్ళిన సందర్భాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈనాడు మా ఆత్మీయ జీవితాల్లో కూడా దావీదు కుటుంబీకులు, సౌలు కుటుంబీకులు, దావీదు కుటుంబీకులు కానీ మీ వాక్యలో జ్ఞాపకం చేశారు. బహుకాలం అన్నారు. ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంతో కూడినటువంటి విషయాల్లో కూడా దావీదు ప్రబలడానికి దావీదును లక్ష్యముంచిన దేవుడు ఈరోజు నన్ను మమ్మల్ని కూడా లక్ష్యముంచి ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగినవాడు నా మాట విని వణకుచుండునో అని మీరు సెలవిచ్చారు. ఈరోజు మీ వాక్యమును గుర్చిన గ్రహింపు, స్పర్శ ఆత్మీయ జీవితంలో కలిగి భయముతో వణకుతో మీ పాదాల దగ్గర పడవేసుకొని విజ్ఞాపన చేసిన దావీదు, అందుకే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతనికి కలిగిన శ్రమలన్నింటిలో అని సెలవిచ్చారు. అట్టి దీనత్వాన్ని ఈనాడు మేము కూడా కలిగి మీ పాదముల చెంత పడవేసుకొని విజ్ఞాపన చేసి మీ ద్వారా సమస్తాన్ని పొంది దయగల తండ్రి ఆత్మీయంగా ఎండిపోయినటువంటి దేవ స్థితిని అంతటిని కూడా దేవా మరి మీ ఆకాశ వర్ష జలాన్నిచ్చి తృప్తిపరచాలని, ఉత్తేజపరచాలని, ప్రోత్సహించాలని, పురికొల్పాలని ప్రేమించి మీ జీవంలో లేఖనాలు ఇస్తున్నందుకే స్తోత్రాలు. మీరు ఆత్మ అయ్యా మీరు కోరిన దీనత్వం మాలో లేదు, దయతో క్షమించి మీ రక్తంతో కడిగి పవిత్రపరచు, నూతనపరచు, కార్యాలు సఫలం చేసే దేవుని దగ్గర దీనుగా పడవేసుకొని మీ దగ్గర మొరపెట్టి మీ ద్వారా సమస్తమును పొందినట్లు నన్ను మమ్మల్ని సిద్ధపరచి అంగీకరించు. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో దయగల దేవుడు ప్రేమించి మన జీవం కలిగిన వాక్యాన్ని ఇచ్చారు. క్లుప్తంగా వాక్యాన్ని చూస్తూ వచ్చాం. సామాన్యమైన రీతిలో ఈనాడు దేవుని యొక్క సమాజం మధ్య మహోన్నతుడైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామనే స్పర్శను కలిగి
ప్రభు పాదాల చెంత పడవేసుకొని విజ్ఞాపన చేసే విషయాల్లో ఆయన దూరం నుండి బాగుగా చూస్తున్నాడన్న సత్యాన్ని మరచిపోయాను. ప్రభు నన్ను క్షమించమని క్షమాపణ కోరుకుని దీనులుగా ప్రభు పాదాల దగ్గర పడవేసుకొని మొరపెట్టాలని ప్రభు జ్ఞాపకం చేశాను. వాక్య సత్యాన్ని ఎరిగి దీనత్వానికి మొరపెడతా